గుండాల్ని పెట్టుకొని తిరగలేదు. ఎప్పుడు కూడా గుళ్ళల్లో, బళ్ళల్లో, లేకపోతే కమ్యూనిటీ హాళ్లలో నా మనుషులే ఉండాలా, నా కమిటీ ఉండాలా, వేరే వాడు ఎవడొచ్చినా వాడిపైన కేసులు పెట్టించేసి, వాడిపైన రౌడీల్ని పంపించి, వాడిపైన గుండాల్ని పంపించే అటువంటి కార్యక్రమాలు ఎప్పుడు చేయలేదు. ఎప్పుడు కూడా మా మాట వినకపోతే ఆ సంగతి చెప్తా అని చెప్పేసి ఇల్లు కట్టుకుంటుంటే ఇంటి మీదకి పంపించి, ఇంటి మీదకి అధికారులను పంపించి, మున్సిపల్ అధికారులు కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులను పంపించి వాళ్ళ పైన ఇల్లు కట్టుకోకుండా ఇల్లు కూల్చే పనులు ఎప్పుడు చేయలేదు. కావాలని ఇంటి ముందు డ్రైనేజ్ లైన్లు అవన్నీ పగలగొట్టి వాటన్నిటిని బ్లాక్ చేయించే సికింద్రాబాద్ కోసం వారు ఏం చేస్తున్నారో దాని గురించి మాట్లాడాలా? కురుకురే డిస్ట్రిబ్యూషన్ కాదండి కావాల్సింది, కురుకురే డిస్ట్రిబ్యూషన్ చేస్తారండి. వారు ఏం మాట్లాడుతున్నారండి? వ్యక్తిత్వం గురించి మనకు అవసరం లేదండి. మనకు కావాల్సినది తెలంగాణ అభివృద్ధి గురించి, తెలంగాణ బడ్జెట్ గురించి. మీరు ఏం చేస్తున్నారో దాని నుమన్ గారు మీరు మాట్లాడేది నాకు ఏమి వినిపించట్లేదు. ఎందుకంటే మీరు గట్టిగా మాట్లాడుతున్నప్పుడు, మామూలుగా మాట్లాడినప్పుడు వినిపించింది నాకు, మీరు గట్టిగా మాట్లాడుతూ నాకు వినిపించట్లేదు. సికింద్రాబాద్ గురించి స్పెసిఫిక్ గా ఆయన మాట్లాడుతున్నారు కాబట్టి సికింద్రాబాద్ లో ఆయన రైల్వే దాని గురించి కూడా మాట్లాడారు కాబట్టి ఒక చిన్న సబ్జెక్ట్ చెప్తా. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసము 460 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన విషయం మీకు తెలిసిందే. మీరు వెళ్ళి చూడొచ్చు. చర్లపల్లి రైల్వే స్టేషన్ కావచ్చు, కాచిగూడ రైల్వే స్టేషన్ కావచ్చు. చర్లపల్లి గురించి ఆ టెర్మినల్ when the floods have come and the rain has come, అది టెర్మినల్ అనేది కూలిపోయింది. అటువంటి క్వాలిటీ లెస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ. చదువుకున్న వాళ్ళు మీరు 100% కాదు. చూపిమంటారా? ఇప్పుడు నన్ను చూపిమంటారా? నేను మాట్లాడిస్తావా లేదా? నువ్వు మాట్లాడితే ఎట్లా? మనం డిస్కస్ చేద్దాం, మాట్లాడదాం, తప్పేం లేదు. నేనేం కాదట్టలేను కదా. మీరు చదువుకున్న వాళ్ళు టెర్మినల్ కి ముందు వేసిన షెడ్ కి తేడా మీరు గమనించాలి కదండి. మీరు డైరెక్ట్ అది కూలిపోతే నో ప్రాబ్లం. పార్ట్ ఆఫ్ ద సేమ్ ప్రాజెక్ట్ అది కూలిపోతే నో ప్రాబ్లం. న్యాచురల్ కెలామిటీస్ ద్వారా ఆ చిన్న షెడ్ అయితే వేస్తారో, ఆ ప్లాస్టిక్ షెడ్ అయితే వేస్తారో అది కూలిపోయింది. అంటే అదే పర్మనెంట్ స్ట్రక్చర్ కాదు, కాంక్రీట్ స్ట్రక్చర్ కాదు. దారుణంగా మాట్లాడితే ఎట్లా? టర్మినల్ కూలిపోతుందండి. ఎక్కడన్నా టర్మినల్ కూలిపోతుందా? ఏం మాట్లాడుతున్నారు సార్? నాకు అర్థం కాదు. మీరు నుమన్ గారు, నేను ఐ డోంట్ ఎక్స్పెక్టెడ్ దిస్ ఫ్రమ్ యూ. మీరు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఈ రైల్వే స్టేషన్ అన్నిటి గురించి దాదాపు 1100 కోట్ల రూపాయలు ఖర్చు చేసినారు. లైన్ రవికుమార్ గారు, మనం కంప్లీట్ గా సబ్జెక్ట్ డిబేట్ అవుతున్నాం అనిపిస్తుంది. ఒక్కసారి రవికుమార్ గారు ఒక విషయం జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ గురించి వస్తే అసలు బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి చెప్పండి? జస్ట్ జనరల్ క్వశ్చన్, కామన్ క్వశ్చన్. పబ్లిక్ కి మీరు ఏ రకంగా కన్విన్స్ చేయబోతున్నారు? ఎందుకు మీకే ఓటు వేయాలంటే ఏం చెప్తారు? జూబ్లీ హిల్స్ లో రౌడీయిజం ఖతం చేయాలి, గుండాయిజం ఖతం చేయాలి, అక్రమ కేసుల్ని ఖతం చేయాలి, అధికారుల లంచగొండితనాన్ని ఖతం చేయాలి, అధికారులను పావులుగా వాడుకొని ఈ అధికారంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, పాపం ఆయన చనిపోయిన దాని గురించి మాట్లాడుగా చెప్తున్నాను, బట్ స్టిల్ చెప్తున్నా, అధికారులను అండగా పెట్టుకొని అనేక రకాలైనటువంటి అక్రమాలు చేసి అక్రమంగా కొన్ని 1000 కోట్లు 100 కోట్లు సంపాదించినందుకు వాళ్ళని ఓడగొట్టాలి, బీజేపీని గెలిపించాలి. నేను చాలా 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 పక్కాగా ఆధారాలతో సహా చెప్తున్నా. అవతల పార్టీ కార్యకర్తల్ని ఇంటికి వెళ్లి మరి వాళ్ళ తల్లిదండ్రుల ముందు కొట్టినందుకు ఆ పార్టీలను ఓడగొట్టాలి. ఇప్పటికీ కూడా అటువంటి కార్యక్రమాలు నడుస్తున్నందుకు వాళ్ళను ఓడగొట్టాలి, బీజేపీని గెలిపించాలి. ఇప్పటికీ కూడా జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి ప్రతి బస్తీలో డ్రైనేజ్ లైన్లు సరిగ్గా లేవు, రోడ్లు సరిగ్గా లేవు. అవన్నీ కూడా ఎటువంటి వివక్ష లేకుండా ఏమంటే డైరెక్ట్ గా ఎవరైనా ఎమ్మెల్యే వచ్చి డైరెక్ట్ మీరు బీజేపీ వాళ్ళు కాబట్టి మీ ఇంటి ముందు రోడ్ వేయాలి, మీ ఇంటి ముందు డ్రైనేజ్ లైన్ వేయాలని చెప్తారండి ఎవరైనా? ఎవరైనా మాట్లాడితే ఇంటి చేయడం లేదా? మీరు మరి చేస్తున్నారండి. యోగి సర్కార్ మాట్లాడతారండి. మీరు ఇంటికి పోయి కొట్టి ఉల్టా వాళ్ళపైన కేసులు పెడతారండి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి సతాయిస్తారండి. ఎవరైనా పోతే పోలీస్ స్టేషన్లలో పోతే అరే అన్యాయం ఇక్కడ మా సైడ్ జరిగినా కూడా అన్యాయం జరిగిన వాళ్ళపైన కేసులు పెట్టి మరి వాళ్ళని వేధిస్తారండి. ఇటువంటి అన్యాయాలన్నీ పోవాలి అంటే జూబ్లీ హిల్స్ లో బీజేపీ గెలవాల్సిందే. బీజేపీ గెలుస్తుంది. ఇవన్నీ పోతే అంటే ఈ పార్టీ వాళ్ళే తక్కువ లేదు, ఆ పార్టీ ఈ పార్టీ కొంతమంది క్యాండిడేట్ల పేర్లు వినిపిస్తుంది ఈ పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో వాళ్ళేం తక్కువ లేదు. వాళ్ళ కేసులు చూస్తే, వాళ్ళ చరిత్ర చూస్తే వాళ్ళది కూడా పేద రౌడీల కుటుంబమే, రౌడీల రాజ్యమే, అంత రౌడీలదే నడుస్తూ ఉంటుంది. నేనేమంటున్నా, కొంతమంది రౌడీలను పోషించి పెద్దగా చేసి
వాళ్ళని ఎక్కడికో ఏదో స్థాయికి తీసుకొని పోయి జూబ్లీహిల్స్ మొత్తం వాళ్ళ యొక్క రాజ్యంలాగా వాడుకున్నారు. జూబ్లీహిల్స్ చాలా దారుణంగా దోచుకున్నారు. పేద ప్రజలు బతకలేనటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు జూబ్లీహిల్స్ లో. నేను ఇప్పటికీ కూడా చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, జూబ్లీహిల్స్ ఉన్న ప్రతి బస్తీలో మీరు వెళ్ళి అడగండి ఏ పార్టీ, ఈ పార్టీ బెస్టా కాంగ్రెస్ పార్టీ బెస్ట్ అంటే ఆప్షన్ 3వ పార్టీ బీజేపీ గురించే చెప్తారు. ఎవరైనా బీజేపీ గురించి చెప్తారు. అది కాలనీలో పోయి అడగండి, బస్తీలో పోయి అడగండి, మీరు కమర్షియల్ ఏరియాస్ లో పోయి అడగండి, మీరు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్న ప్రతి ఒక్క షాప్ లో అడగండి, ఎక్కడైనా బీజేపీ గురించే చెప్తారు. నేను మళ్ళీ ఇంకొక చిన్న విషయం కూడా ఇంతకుముందు గౌతమ్ ప్రసాద్ గారు మాట్లాడారు కాబట్టి నేను చెప్తున్నా. ఏమండి, మీ యొక్క పార్టీ తరఫున మీకు క్యాండిడేటే దొరకకపోతే మీరు కావాలంటే మీరు బయట నుంచి ఎవరైనా తీసుకొచ్చి క్యాండిడేట్ పెట్టాలనుకుంటే కూడా నో ప్రాబ్లం. కానీ ఇంతకు ముందు ఉన్నటువంటి ఏదైతే అంటే సరే చనిపోయాడు కాబట్టి పోయింది అనుకున్నాము, కానీ మళ్ళీ అది తీసుకొచ్చి మా జూబ్లీహిల్స్ ప్రజల పైన అంటగట్టకండి. దానికి మేము గౌతమ్ గారు గతంలో ఉమ్మడి రాష్ట్రం నుంచి ఉన్నటువంటి ఒక సంప్రదాయం. ఒక నిమిషం రవికుమార్ గారు గౌతమ్ గారు, ఎవరైనా ఒక ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే గనక కాలం చేస్తే వారి కుటుంబ సభ్యులకు గనక సీట్ ఇస్తే ఇతర పార్టీలు పోటీ చేయకపోవడం ఇంత ముందు ఉమ్మడి రాష్ట్రం నుంచి ఉన్నటువంటి సంప్రదాయం. కానీ దాన్ని బ్రేక్ చేసింది సెంటిమెంట్ లేదు, సానుభూతి లేదు అనే పేరుతో దాన్ని బ్రేక్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఒక నిమిషం బీఆర్ఎస్ పార్టీ ఏంటి ఇప్పుడు మీరు అపోజిషన్కి వచ్చిన తర్వాత